హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. ఈ వారం బిగ్ బాస్ సీజన్ 8 నుంచి సోనియా ఎలిమినేట్ అయిపోయింది కదా. ఏంటి ఇంత ఖుషిగా చెప్తున్నా అనుకుంటున్నారా? మరి ఆ హగ్గులు, ఆ కిస్, మరి ఆ హగ్గులు అవి ఇవి అమ్మో చూడలేకపోయాను బాబోయ్. అందుకనే ఇకపోతే ఎలిమినేట్ అయ్యాక సోనియా వచ్చేసి బిగ్ బాస్ బజ్ లో చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడుతుంది అనుకుంటే అక్కడ అర్జున్ తో కూడా వాదులాటకి దిగిందనమాట. ఆ విషయాల్లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి. ఇక నిఖిల్ గురించి సోనియాని అడగ్గా ఇంకా స్టార్ట్ చేసింది చూడండి. చెప్తూనే ఉంది మన అర్జున్ భయ్యాకి విసుగొచ్చేసింది అనుకోండి. ఇకపోతే నిఖిల్ ని ఉద్దేశిస్తూ ఈ విధంగా చెప్తుంది. నిఖిల్ అక్కడ నిజంగానే స్ట్రాంగ్ కంటెండర్, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్, పక్కా నిఖిల్ విన్నింగ్ మెటీరియల్ అనేసరికి మరి పృథ్వీ ఏమవుతాడంటే రన్నర్ అవుతాడు అంటూ సింపుల్ గా చెప్పేస్తుంది. అదేంటి నువ్వు హౌస్ లో ఉండగా ఇద్దరిని ఈక్వల్ గానే చూసావు కదా, బయటకు వచ్చాక నిఖిల్ విన్నర్ అండ్ పృథ్వీ ఏమో రన్నర్ అంటావు అంటే ఏమో నాకు అలా అనిపించింది. ఎందుకంటే పృథ్వీ ఈ మధ్యనే డైవర్ట్ అవుతున్నాడు అని అంటే అదేంటి ఏం డైవర్షన్ మాకు తెలియాలి అనేసరికి అదే విష్ణు విషయంలో అని చెప్పి కవర్ చేస్తుంది అనమాట. సో అంతేకాకుండా నిఖిల్ వచ్చేసి చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు అండ్ అందరి కళ్ళు నిఖిల్ మీదనే ఉంటది. నిఖిల్ గేమ్ చెడగొట్టాలి అనేసి కావాలని నా మీద చాడీలు చెప్పేవాళ్ళు, బట్ వాడు ఏం నమ్మలేదు, నాతో లాస్ట్ దాకా ఉంటాడు అని కూడా చెప్పాడు. సో నిజంగానే నిఖిల్ ది మాది చాలా ప్యూరెస్ట్ బాండ్. అంటే ఏం బాండ్ సోనియా నాకు తెలియకుండానే అడుగుతాను, పోనీ మీరిద్దరు లవర్సా లేదా బెస్ట్ ఫ్రెండ్సా లేకపోతే ఇంకేమైనా ఉందా అని అడిగేసరికి అలా ఏం లేదు, అక్కడ హౌస్ లో నాకు అంత మందిలో నిఖిల్ నచ్చాడు కాబట్టి తనతో ఉన్నా అంటే అందుకనేనా ప్రతిదీ నువ్వు చెప్పినట్లే చేయాలి, నువ్వు చెప్పినట్లే వినాలి అని కంట్రోల్ చేసేదానివి అంటే కంట్రోల్ ఏముంది అర్జున్, నాకు అలా ఏం అనిపించలేదే. ఆబ్వియస్ గా ఫ్రెండ్స్ అన్నాక ఒకరినొకరం షేర్, ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ అన్నాక ఒకరు ఒపీనియన్ ఇంకొకరికి చెప్తాం కదా, నేను అదే చేశాను. అంతేగాని నిఖిల్ నా మాటే వినాలి, నా మాటే శాసనం అనేసి రాజమాత లాగా బిహేవ్ చేయలేదే అంటే ఎగ్జాక్ట్లీ ఇలానే అనిపించింది మా ఆడియన్స్ కి కూడా. నువ్వు రాజమాత లాగానే నిఖిల్ ని ఒకవైపు పృథ్వీని ఒకవైపు నువ్వు చెప్పినట్లే వినాలి, నువ్వు చెప్పినట్లే చేయాలి అన్నట్లుగా బిహేవ్ చేసావు అన్నట్లుగా చెప్తాడా. దానికి సోనియా ఏమో ఐ డోంట్ కేర్, రియల్లీ ఇదంతా ఏంటో నాకు అర్థం కావట్లేదు, మీరు సరిగ్గా చూడలేదేమో, మళ్ళీ మీరు వెళ్ళి చూసుకొని వచ్చి క్వశ్చన్స్ అడగండి అంటూ కొంచెం ఫైర్ అవుతుంది అనమాట. ఇంకా అర్జున్ ఏమో కూల్ చేస్తూ ఓకే నిఖిల్ టాప్ 5 దాకా ఉంటాడంటావా, నీ ఒపీనియన్ ఏంటి అని అడిగేసరికి నిఖిల్ టాప్ 5 ఏంటి పక్కా విన్నర్ అవుతాడు, వాడికి నేను బయటకు వెళ్ళి కూడా పక్కా సపోర్ట్ చేస్తా, నేను ఏ విధంగా అయినా వాడిని గెలిపించే తీరుతా అన్నట్లుగా ధీమా వ్యక్తం చేస్తుంది అనమాట మన సోనియా ఆకుల. మరి మీరేమంటారు, నిఖిల్ విన్నర్ మెటీరియల్ ఏనా? మీ ఒపీనియన్ కామెంట్స్ రూపంలో కామెంట్ అయితే చేసేయండి.